పదేళ్ల కాలంలో మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, అందరి పట్ల వివక్ష లేకుండా అందరు బాగుండాలని చెప్పేసి అందరి కోసం, అందరి బాగు కోసం, పిల్లల రాబోయే తరాల పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు ఈ దేశం, మన ధర్మం ఇదంతా కాపాడుతూ ఆయన పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు కరోనా వ్యాక్సిన్, కరోనా మహమ్మారి దాడి చేసినప్పుడు మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క సభలో ఇన్ని రోజులు మనము బతుకున్నామంటే కారణం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారే కనుక వ్యాక్సిన్ అందరికీ 2 డోసులు ఇచ్చినారు. దానివల్ల కరోనా సమయంలో మనమంతా కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాం. అంటే ఇదంతా ప్రజల క్షేమం కోసం నరేంద్ర మోడీ గారు ఈ ఇంట్లో ఎక్కువ మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ వెండర్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ముద్రా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మహిళా సంఘాల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా చేదోడు వాదోడుగా ప్రతి పేదలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే నరేంద్ర మోడీ గారు ఒకవైపు దేశాన్ని కూడా ముందు ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఈ దేశాన్ని ఈ గౌరవం ఎక్కడైతే పెంచినారో అదే రకంగా నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో బాబాసాహెబ్ ఏదైతే కోరుకున్నాడో అదే ఆయన కలలు కన్న ఈ దేశాన్ని ఏ రకంగా ఉంచాలో ఆ రకంగా చెక్కు జరగకుండా ఎస్సీలది ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా గౌరవం పెంచే విధంగా ఆయన పాలన సాగిస్తా ఉన్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టాలు రచించిందో ఆ చట్టాలు ఇంకా పదునైన అవకాశాలు పెడుతూ ఆయన ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపిస్తూ మన ఏ జాతి వివక్ష, ఏ కులానికి వివక్ష, ఏ మతానికి వివక్ష లేకుండా 140 కోట్ల ఈ దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రిగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా కులము మతము భేదం ఏం లేకుండా అందరూ కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అందుకే దయచేసి ఈ దేశం యొక్క మనకు కొన్ని శక్తులు వచ్చేసి ఏమంటారంటే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి, అది దయచేసి మనము అటువంటి అపోహలకు తావు లేకుండా ఎవరు చెప్పినా కానీ వినొద్దు. ఈ దేశాన్ని 70 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలన చేసి మనల్ని మొత్తం విచ్ఛిన్నం చేసి కులాల వారిగా, మతాల వారిగా విభజించి పాలించడం జరిగింది. దయచేసి అందుకని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా అది నెరవేరాయి. ఎందుకంటే అది అంతా ఫ్రీకి ఇచ్చేసి అందరికీ ఫ్రీ అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని దాంట్లోనే భాగంగా ఈ యొక్క కుట్ర జరుగుతుంది. కానీ ఏది కూడా ఫ్రీ ఇవ్వడం వల్ల మనము ఎంత నష్టపోతాము, మన రాష్ట్రం మీద ఎంత అప్పుల పాలవుతుంది, మనకు పుట్టబోయే బిడ్డల పైన ప్రతి ఒక్కరి మీద 5-5 లక్షల రూపాయలు అప్పు భారం ఉంటుంది. అదంతా మళ్ళా మనం తిరిగి మనమే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే దయచేసి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లులు కూడా మనం ఇక్కడ నుంచి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు, ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకు, మన గల్లీలలో, బస్తీలలో, చుట్టాలలో అందరికీ మోటివేషన్ చేసి ఈ యొక్క దేశము, మన ధర్మము, మనమంతా కూడా క్షేమంగా ఎల్లకాలం మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి మీరంతా కూడా నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు పైన ఓటేసి గెలిపించాలి. లేదంటే కాంగ్రెస్ చెప్పిన మాటలకు విని మనం ఈ పూటకు గడిస్తే చాలనుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతాం. దయచేసి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు అన్నారో ఆ స్వరాజ్యాన్ని మనము చూడాలంటే దయచేసి మనమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మనమంతా సపోర్ట్ చేయాలంటే అవసరం ఉంటుంది. అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీలు ఏమి ఇచ్చినా తీసుకోండి దయచేసి, కానీ ఓటు మాత్రం మీ విలువైన ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సరే అన్న పెద్ద లైన్ ఉందని చెప్పేసి మళ్ళీ తిరిగి రాకండి. దయచేసి అందరూ కూడా 7 గంటల కల్లా ఓటేసేటట్టు చూసుకోండి దయచేసి. మళ్ళీ లైన్ పెద్దగా ఉంది, తర్వాత ఎండ ఉంది,
అందుకనే మీరు 7 గంటలకల్లా వెళ్ళి మీ ఓటు మీరు వినియోగించుకోవాలా. దయచేసి మళ్ళీ మీ ఓటు ఎక్కడ ఉందో కూడా అడిగి తెలుసుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి మనము 11వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు మీరు కమలం పువ్వుపై ఓటు వేసి అరవింద్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తూ మీ అందరికీ ఈ వేదిక నుంచి నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఎండ బాగుంది కాబట్టి అందరూ తొందరగా వెళ్ళి పోలింగ్ బూతుల్లో అన్న కెప్టెన్ రాజని చెప్పినట్టు ముందుగా వెళ్ళి మీ ఓటు చెక్ చేసుకుని అందరూ వేస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సామాన్య కార్యకర్త కూడా పోటీ చేయగలుగుతాడని భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే 50,000 ఓట్లు తీసుకొని వచ్చి మన ముందు వచ్చి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో కూడా అన్నలాగానే అందరూ ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వారు ఈ దళిత సమ్మేళనంలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం. ఎందుకంటే ఇప్పుడే వచ్చి ఇప్పుడే మైక్ ఎందుకు పట్టుకున్నా అంటే మళ్ళీ 4 బహిరంగ సభ ఉంది వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న నా దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున వచ్చి మాట్లాడేస్తున్నందుకు క్షమించవాలని కోరుతూ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న ఎందుకంటే ఒకరు పేరు మర్చిపోయినా బాధపడతారు కాబట్టి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందటున్న నా దళిత సోదరులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు మనం ఈ సమావేశం నిర్వహించింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో. ఈ ఎన్నికలు కేవలం ఏదో ఒక ప్రధానమంత్రి ఎన్నుకునేందుకో లేకపోతే ఒక ఎంపీ ఎన్నుకునేందుకు కాదా కానీ ఇక్కడికి వచ్చిన పద్ధతులు కూడా చెప్తుందని ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికలు మనకి ఏ రకంగా అయితే అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాల కిందట ఆలోచించి దళిత జాతి ముందు పడాలంటే బాగుపడాలంటే రిజర్వేషన్ కల్పించారు. కానీ కేవలం అది కొన్ని ఉద్యోగాలలో మిగతా దగ్గరే పరిమితమైంది. ఈరోజు దళిత జాతి బాగుపడాలన్నా మిగతా ఏవైతే అణగారిన వర్గాల జాతి బాగుపడాలన్నా అది ఒక్క భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలా మనం చూస్తాం నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అవుతున్నారు. రామ్నాథ్ కోవింద్ అని చెప్పి మన దళిత బిడ్డను రాష్ట్రపతిగా కూర్చోబెట్టిండు. ఇలా దాంతో పాటు ఇలా దళితులను తీసుకున్న క్యాబినెట్ లో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చాడు. ఈయన సోదరుడు ఇంతకుముందు నా గురించి మాట్లాడుతూ చెప్పాడు, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి విద్యార్థి ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చి ₹1 డబ్బు పంచకుండా ఒక చిన్న లిక్కర్ బాటలు పంచకుండా 50,000 ఓట్లు తెచ్చుకున్నా అంటే నా నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులందరూ నాకు మద్దతు చెప్పారు. చాలా మంది నేను ఇవాళ ఊళ్ళోకి వెళ్తే అడుగుతారు, అన్న మేము నీకు మద్దతుగా తెలిపాం అని చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం, మన వాళ్ళు ఎందుకు ముందుకు పోతలేరు, కేవలం డబ్బు లేకపోవడం వల్లనే. అన్ని వర్గాల్లో ఇలా రిజర్వేషన్ అయితే తప్ప మనం నిలబడలేము. విచిత్రం ఏంటి అంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఏమని ఆలోచించాడంటే నా వర్గాలకు అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు నేను రిజర్వేషన్ కల్పిస్తే ఈ వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వీధికి వస్తాయి, అభివృద్ధి సాధిస్తాయని ఆశపడి ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే 50% దాకా ఎస్సీలను ఎస్టీలను బీసీలను ఆపేసి విభజించి కులాల వారిగా విభజించి మిగతా 50% డబ్బులున్న వాళ్ళు ఈ రోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. రాజకీయ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఏ పని ఉన్నా ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా లేదు ఒక మామూలు సర్పంచ్ నిలబడాలన్నా డబ్బులుంటే ఈ రిజర్వేషన్ అయితే మనం పిలుస్తాం. కానీ అది రిజర్వేషన్ కానీ దగ్గర మన వాళ్ళకు దూరం పెట్టడం జరుగుతుంది.
అదే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ అని చెప్పి చిట్ట చివరి వ్యక్తి కూడా న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఇవ్వాలి. మీరు రాజకీయ పార్టీ చూసిండొచ్చాక ప్రధానమంత్రుల ఇల్లు, వాళ్ళ పిల్లలు ప్రధానమంత్రుల ఇల్లు, వాళ్ళ మనవాళ్ళు ముఖ్యమంత్రుల ఇల్లు ఇట్లా చూసిండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ వేదిక మీద కూర్చున్నారు ఎవరి తల్లిదండ్రులు రాజకీయాలు లేరమ్మా. నాతో పాటు కేవలం కష్టపడి విద్యార్థి దశ నుంచి ఈ భారతదేశ సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద నమ్మకంతో మేమెందుకు అధికారంలోకి రాము అని చెప్పి మనం ముందుకొచ్చి కష్టపడి నిలబడి వీళ్ళందరూ నాతో పాటు వీళ్ళందరూ కూడా ఈ రోజు మీ ముందర నిలబడగలిగాం. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. మనను అంటే మాటలు చెప్పి మైమర్చరు, డబ్బులు తీసుకొని డబ్బులు ఇప్పించి మనకి ఇచ్చేస్తారు. కానీ అక్క నేను ఇక్కడికి వచ్చిన అన్నలకు అక్కలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నరేంద్ర మోడీ ఏ రకంగా మనకు అవసరమో నేను చెప్తాను. దేశానికి సైనికుడు ఏ రకంగా అవసరమో, ఏదైతే వ్యవసాయానికి మన రైతన్న ఏ రకంగా అవసరమో, ఒక ఇంటికి మన తల్లిదండ్రులు ఒక జన్మ ఇవ్వాలంటే మంచి మానవ జన్మకు తల్లిదండ్రులు ఏ రకంగా అవసరమో ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ కూడా ఆ రకంగానే అవసరం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన నా దళిత అక్కచెల్లెలకు అన్నదమ్ములకు నా విజ్ఞప్తి అంతా ఒకటి, రాబోయే ఎన్నికల్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు తీసేస్తారు, లేకపోతే ఇంకోటి తీసేస్తారని చెప్తున్నారు. అక్క రిజర్వేషన్ ఎప్పుడబ్బ సొత్తుగా తీసినందుకు రిజర్వేషన్ ఉండి తీరుతాయి. రిజర్వేషన్ ఇంకా పెరగాలి. దళిత జాతిలో ఆరోపించిన రిజర్వేషన్లు ఇయ్యాలున్న పాపులేషన్ కి సరిపోతలేదు, వాళ్ళకి ఇంకా పెరగాలి. గిరిజనుల్లో, దళితుల్లో, బలహీన వర్గాల్లో ఇంకా రిజర్వేషన్ పెరగాలి. మనం సమాజంలో ఎంత పర్సెంట్ ఉన్నామో అంత రిజర్వేషన్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దొంగ పోస్ట్ పెట్టాడు, రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ అంటే దళితుల్లో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. భారతీయ జనతా పార్టీ దేనికి వ్యతిరేకం? ముస్లిం రిజర్వేషన్ కి వ్యతిరేకం, మతతత్వ రిజర్వేషన్ కి వ్యతిరేకం. కాబట్టి నేను మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి దళిత సోదర సోదరులను కోరుతున్నాను, ఎవరన్నా కానీ మన గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎక్కడన్నా కానీ భారతీయ జనతా పార్టీ గురించి చెడుగా మాట్లాడితే నిలదీయాల్సిన అవసరం మీకుందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ అంబేద్కర్ స్ఫూర్తితోని రాజకీయాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా అధ్యక్షుడికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదిస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా జై భీమ్, జై భీమ్, నరేంద్ర మోడీ నాయకత్వం, జై శ్రీరామ్. సామాజిక వర్గం నుంచి చెప్పినందుకు జిల్లా అధ్యక్షుడు రసాయి గారికి చిన్న సన్మానం. ప్రాతినిధ్యం వహిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని 2 చోట్ల ఓడించడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలా, ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. ప్రతి పదం, ప్రతి గుడిసెకు, ప్రతి ఇల్లుకు, ప్రతి సక్రమంగా నెరవేర్చే వరకు పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదే భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు ఏదైతే ఉన్నదో లండన్లో చదువుకున్నటువంటి తల్లిగారైన తండ్రి గారైనటువంటి ఊరు కావచ్చు స్మృతి చిహ్నాలుగా తీసుకొని కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే వాటిని గుర్తించడం జరిగింది. మీరు గమనించాలా. అదేవిధంగా భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా అత్యున్నత స్థానంలో దళితుని కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పడం జరిగింది. నేను ఈ రోజు మాట్లాడుతున్నట్టే కారణం కేవలం నా బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. ఈ రోజు మీ ముందు నిలబెట్టి విద్య విషయంలో కానీ సమానత్వ విషయంలో కానీ మనందరినీ కూడా సమానం చేసి అందరికీ అత్యున్నత గౌరవాన్ని ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ గారు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలా. మీరు
ఒకే విషయం చెప్తున్నాం, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక బీసీ అయినప్పటికీ ఈరోజు ప్రధానమైన కారణం మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు వారు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలా, నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఏదైతే మొన్నటికి మొన్న ప్రపంచ దేశాలు కూడా ఆయన గౌరవిస్తున్నట్టే కారణం అక్కడ యుద్ధాన్ని ఆపి భారత మోడీ గారిది. అదేవిధంగా వ్యాక్సిన్ మిగతా 47 దేశాలకు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన ఉన్నటువంటి కరోనా సమయంలో మనందరినీ కాపాడుకున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అరవింద్ గారు మనకు కుల మత బల ఏమీ తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఎక్కడైతే చిన్నపిల్లలకి ఇబ్బంది జరిగితే అక్కడ నేనున్నానని చెప్పి, నేను భరోసా ఇస్తున్నానని చెప్పి అరవింద్ గారు మనకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఏదైతే ఈ ఎలక్షన్ లో ఉందో మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి మన అరవింద్ గారిని తిరిగి బహుమతిగా ఇవ్వాలంటే మనం అత్యధిక మెజార్టీగా మన దంతుల పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి మన నిజామాబాద్ లో కానీ ఆర్మూర్లో కానీ పాల్గొంటే మనం అరవింద్ గారికి ఓటేసి మనం జై భీమ్ జై భీమ్. బాగా ఆలస్యమైంది, ఆకలి కూడా అవుతుంది. గట్టిగా ఒకసారి అనాల్సింది. ఎందుకంటే భారత్ మాతకి జై అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అది మన హెల్త్ కూడా మంచిది. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై భీమ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు శివ గారికి, వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులకు, కార్పొరేటర్లకు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా వేదిక ముందున్న మా దళిత అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యన కాంగ్రెస్ బాగా ఉడుతున్నది, రిజర్వేషన్లు తీసేస్తారు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు. అందులో మనకి ఏం చెప్పిన ఎలక్షన్ కన్నా ముందు ఏదో 6 గ్యారంటీలు అని చెప్పింది, ఒక్కడి కూడా అమలు చేయలేదు. మా మహిళా మనులకు ఒక్కటి ఏం చేసిందంటే ఫ్రీ బస్సు చేసింది. మహాలక్ష్మి స్కీమ్ అంటే మహాలక్ష్మి స్కీమ్ చేసినామంట. మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు 2000, అప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పూర్తయింది. మరి మనకు 2500 రూపాయలు వచ్చినాయి. 500 రూపాయల సిలిండర్ వస్తుందా? ఇంకా ఉజ్వల్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇస్తే అది 300 రూపాయలు తక్కువతోటి సబ్సిడీతో వస్తుంది. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి మొదలకల్లా. ఉజ్వల్ యోజన కింద అది అక్కలేదు లేనోళ్ళకు. ఇగో ఇక్కడ రూపాయి ఖర్చు అయిందా అమ్మా? గది భారతీయ జనతా పార్టీ ఏదని ఇస్తే దాన్ని మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అంటారు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ మోడీ గారు ఏం చేసిండు, ఇంతకుముందు నా బీఆర్ఎస్ పార్టీ గెలిచారు, ఆ గడ్డ ముక్కడికి ఏం చేసింది అంటే 2,60,000 రూపాయలు ఇంటికి ఇచ్చింది. 2 లక్షల ఇండ్లకు పైసలు ఇస్తే మన ఇందూర్ నగర్ నిజామాబాద్లో 2,500 ఇళ్ళకి పైసలు వచ్చినాయి. అది సగం కట్టి 400 కట్టి ఎవరికి ఇయ్యలేదు, ఇచ్చిందా? ఇయ్యలేదు. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ తీసే తరం ఎవరి తరం కాదన్న, ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా కుల ప్రాతిపదిక మీద ముస్లిం రిజర్వేషన్ ఉందో అది తీసేసి ఆ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ కోటాకు మేము పెంచుతామని చెప్తా ఉన్నాం. దీన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి అనుకున్నట్టు సాధిస్తూ ఉంది. ఢిల్లీగా
రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు 4% ఇచ్చింది. అది రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కోట పెస్తా అని చెప్తా ఉంది. ఈ మన సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేయలేక ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన సభలకు నిలదీసి అడుగుతున్నారు. ఆయన బట్టలు ఉడదీయగలిగి తయారున్నారు. మీరు ఇస్తున్న 500 రూపాయల సిలిండర్ ఏది? యువకులకు ఇస్తున్న 10th క్లాస్ వాళ్ళు పాస్ అయితే 10,000 ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000. పై చదువుల కోసం 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ విధంగా రైతులకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 ఇచ్చింది. రైతు బంధు అందరికి రాలేదు, అది వేరే విషయం. నేను 12,000 ఇస్తా, కౌలుదారులకు ఇస్తాను. ఎక్కడ పోతే అక్కడ ఈ ఎలక్షన్ ప్రచారంలో అడిగే బట్టలు కూడా తీస్తున్నా. అందుకోసమే భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి వస్తుందని ఇవన్నీ కూడా దుష్ప్రచారం. దయచేసి ఎవ్వరు కూడా అంబేద్కర్ గారు, మోడీ గారు చెప్పిన అంబేద్కర్ గారు కూడా వచ్చి చెప్తే రిజర్వేషన్ తీసేయబడదు, రాజ్యాంగం రద్దు చేస్తామంటారు. ఇవన్నీ కూడా ప్రతి మాటలో సోదరుడు చెప్పినట్లు మనందరి ప్రియతమ నాయకుడు అంబేద్కర్ గారు ఆ రోజు ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టిన సన్నాసులే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఓడగొట్టిన వాళ్ళే వీళ్ళు. దళితులు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నవాళ్ళంటే దళిత బంధు ఇస్తా అని చెప్పిండు, 10% మందికి రాలేదు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, 3 ఎకరాలు అని చెప్పిండు. ఏది అని ఈయన అంతకన్నా ఎక్క 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఎవరికి నచ్చిందో దళితులు? ఇవన్నీ ఉట్టిపడి మాటలు. దయచేసి భారతీయ జనతా పార్టీ మాత్రమే దళితులకు అండగా ఉండే పార్టీ. ఎందుకంటే మన పార్లమెంట్లో 12 మంది మంత్రులు ఉన్నది భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో. రామ్నాథ్ కోవింద్ భారతదేశ ప్రెసిడెంట్గా నియమించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆయన పుట్టి నుంచి చివరి రోజుల వరకు 5 తీర్థ క్షేత్రాలు ఆయన నివసించింది, చదివింది. ఒక మహోన్నత ఉద్దేశంతో 5 క్షేత్రాలని ఏదైతే ఉందో అది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయనకు అంత గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఈసారి 400 సీట్లకు మీ అందరి మద్దతు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే ఇంతవరకు 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా, ఒక స్కామ్ లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నడుస్తూ ఉంటే, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో 12 లక్షల కోట్ల స్కామ్లు. మనందరికీ తెలుసు. 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్ కుంభకోణాలు, బొగ్గుగడ్డ కుంభకోణం ఎక్కడ చూస్తే అక్కడ. ఈ విధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది, అంతకన్నా మించి కాంగ్రెస్ మోసం చేయడానికి మనం ముందుకు రాబోతామా? అన్ని పచ్చి అబద్ధాలు. దయచేసి దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్తారు, నాకు 4 కులాలు, బడుగు బలైన దళిత వర్గం ఒకటి, మహిళలు, యువకులు, రైతులు. ఎప్పుడైనా కానీ ఆయన నోటి ద్వారా, ఎందుకంటే ఛాయ్ అనుకున్న వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, దళితుల కష్టాలు తెలిసిన వ్యక్తి,
నరేంద్ర మోడీ గారు కనుక ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించే వ్యక్తి. మనం చూస్తూ ఉన్నాం కరోనా తర్వాత ఫ్రీగా కరోనా ఇచ్చిన దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాబోయే 5 సంవత్సరాలకు ఫ్రీ రేషన్ ఇస్తుంది. ఎవరికి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ కానీ, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కానీ, 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ విధంగా పేదల గురించి దళితుల గురించి ఆలోచించే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దయచేసి మీరు అందరూ కూడా గుర్తించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మందన్ కృష్ణ లాంటి మేధావులే చెప్తా ఉన్నారు, దళితులు బాగుపడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ధర్మం నిలబడాలన్నా కానీ నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాలని అటువంటి మహానుభావులు చెప్తా ఉన్నారు. అందుకే దయచేసి మనమందరం కూడా ఎవరికి ఓటేద్దామమ్మా? నరేంద్ర మోడీకి ఓటేద్దామా? నరేంద్ర మోడీకి ఓటు ఎక్కువ చేతులు లేకపోతే నరేంద్ర మోడీకి ఓటేద్దాం కదా. కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయనకు నరేంద్ర మోడీకి ఏమైనా పొందన ఉందా? నక్కకు నాయలో కనుక్కున్నంత తేడా. మాట్లాడే సరిగా రాదు. నరేంద్ర మోడీతో ఆయనకేమన్నా ఆయన కిందకు అసలు పొందన లేదు. రామ్ బాబా చేస్తారా? వాళ్ళని ఓటేస్తారా? వాళ్ళని వేస్తారా? ఇది ఆయననట ఈ గ్యారంటీలు మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సీఎం తెలంగాణలో 17 సీట్లు రావాలా, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలట. అప్పుడు ఆ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. సూర్యుడు తూర్పు కాదు పడమర ఉదయించినా కానీ రావాలని అవుతారా సీఎం? ఇది నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలో దేశం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది, దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలా గర్వంగా మనం చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది. రాబోయే 3వసారి నరేంద్ర మోడీ గారిని మనం తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ధర్మం కోసం, దేశం అభివృద్ధి కోసం, ఆర్థిక పరిస్థితి పటిష్టం కోసం, అన్నిటికన్నా ఎక్కువ మన ముందు తరాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి, కమలం పువ్వుకు, నరేంద్ర మోడీ గారికి ఇక్కడ నిజామాబాద్ ఇందూర్ నగరంలో అర్బన్ నియోజకవర్గంలో అరవింద్ ధర్మపురి గారిని గెలిపించాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. చాలా ముఖ్యమైన ఎన్నికలమ్మా ఇది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికీ మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆ 8 80 కావాలంటే ఇక్కడ ఈ 17 ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో మనము 10 నుంచి 12 గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ 12లో మనం నిజామాబాద్ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇంకొక వైపు మనం చూస్తూ ఉన్నాం, బస్ స్టాండ్, బోధన్ బస్ స్టాండ్ అవతల ఏం జరుగుతుందో, మన హిందూ మహిళల పైన, యువతుల పైన బస్ స్టాండ్ అవతల అదంతా ఉంది కదా, టోపీలు పెట్టుకునేటోళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుసు. ఇక హిందువుల ఆస్తుల మీద కూడా కన్నుపడ్డది అదకు. అది మంచి ముస్లింలకు ఇస్తారట. ఎంత దౌర్భాగ్యం అంటే మనకు మన ఓట్లు అవసరం లేదు, వాళ్ళ ఓట్లకు అవసరం. అందుకే మనమంతా కూడా ఒక్క ఓటు కూడా పోకుండా కమలం పువ్వు పైన ఓటేయాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. ఈరోజు ఈ సమావేశం దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి విచ్చేసిన సోదరుడు సహచర ఎమ్మెల్యే సూరణ గారికి, మరియు శివ గారికి, రాజేష్ గారికి, సాందన గారికి, నవీన్, మిగతా పేర్లు మన
సుభాష్ ఇంకా మిగతా పేరు వెళ్ళి మీ అందరికి సమావేశం వచ్చిన మీ అందరికి నా యొక్క నమస్కారం. అమ్మ కొద్దిగా లేట్ అవుతుంది, ఆకలి అయితే కొద్దిగా ఓపిక పట్టుండ్రి. ఒకటి, ఈరోజు దళితుల గురించి మాట్లాడాలేంటి, దళితులకు చేయాల్సిన రాజకీయాలన్నా. నేను ఎమ్మెల్యే కాగానే ఒక స్కూల్కి వెళ్ళాను. 700 మంది అమ్మాయిలు ఉండే స్కూల్లో ఒక్క మాత్రం 200 మంది ఉండే చోట్ల 600 మంది అమ్మాయిలు, పక్కన మురికి గుంటలు, దోమలు, కనీస వసతులు లేని హాస్టల్. ఇంకొక స్కూల్కి వెళ్ళాను, ఎస్సీ హాస్టల్. పెచ్చులు ఊడిపోతున్నది, ఎప్పుడు ఊడిపోతున్నది, ఎప్పుడు దత్తమవుతుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నది. ఇట్లాంటి చిన్న పిల్లలు ఒక్క రూమ్లో 40 మంది, అందులోనే తినాలా, అందులోనే చదువుకోవాలా, అందులోనే సందుకులు పెట్టుకోవాలా, అందులోనే జనం వస్తే పట్టుకోవాలి. నేను పోయిన రోజు ఈ విషయం నేను పోరాడుతుంటే ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాను. మేడం, పేరు చెప్పడం బాగా కాదు, మేడం ఎవరుంటారు ఈ హాస్టల్లో, ఎవరుంటారు ఈ స్కూళ్ళల్లో, ఎవరుంటారు? ఏ కొద్దిగా ఎస్సీలలో కూడా దళితులలో కూడా ఏ కొద్దిగా డబ్బులు వచ్చిన ప్రైవేట్ స్కూళ్ళలో చేసుకుంటున్నాం. అన్నిటికీ దరిద్రమైన జన్మ, అన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్న జన్మ. చివరికి ఏ ఆధారం లేక 4 ముక్కలు చదువుకుందామంటే, 4 మెతుకులు తిందామంటే చదువు చెప్పేవారు లేడు, హాస్టల్లో అన్నం పెట్టేవారు లేడు, ఏడిస్తే తూడ్చేవారు లేడు. నేను ఇలా చెప్తూ పోతుంటే నాకు అనుకోకుండా రోజు కన్నీరు, ఎవరికి చెప్పాలి మేడం, ఎవరికి చెప్పాలో అర్థమవుతలేదు. ఈ పిల్లలను చూస్తే బాధ అనిపిస్తున్నది. నేను ఒక సొంతంగా ఒక 50 లక్షలు పెట్టి ఆ పిల్లలకు 15 బాత్రూములు కట్టించాను. ఇంకా ఎంతకని కట్టిస్తాను ఒక్కడిని? ఏంటి ఈ సమస్య? ఎన్ని రోజులు సోషల్ వెల్ఫేర్ అంటే ఎవరు ఉంటారు అక్కడ అడిగాను. రాకేష్ రెడ్డి కోరుకుంటాడా? రేవంత్ రెడ్డి పిల్లలు ఉంటారా? లేదు కేసీఆర్ పిల్లలు, కవిత పిల్లలు ఉంటారా? ఎవరు ఉంటారు మేడం అని అడిగాను. సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి? మీరు దయచేసి రాజకీయాల తర్వాత మాట్లాడండి. అప్పుడు అన్నది మేడం, మీరు మాదిగోళ్ళ అన్నది. పేరు చూశారు కదా మేడం, రాకేష్ రెడ్డి అన్నది. ఇంత దళితుల గురించి ఇంత బాగా చెప్తున్నావు చెప్పాను. నిజంగా కూడా మీకు తెలియని చాలా ఎన్నికల సభలో చెప్పాను. నిజంగా కూడా నాకు మాదిగమాలలో పాలిస్తేనే పెరిగాను మేడం. మా అమ్మ చనిపోయింది సంవత్సరం. మరి ఎందుకు ఆ రుణం, ఆ తల్లిపాల రుణం అడుగుతున్నట్లు ప్రతిసారి ఆ తల్లిపాలు నన్ను పిలుస్తున్నట్లే, పేదలు ఎక్కడుంటే అక్కడికి రమ్మంటున్నట్లే ఆ రుణం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ బిడ్డలు, ఆ దళిత బిడ్డలే నాకు ఓటేసి గెలిపించారు అని చెప్పినప్పుడు ఆమె 1 నిమిషం సంతకం పెట్టి 150 కోట్ల ప్రపోజల్ దళితుల గురించి ఈరోజు సీఎం దగ్గర పెండింగ్ ఉంది. 3000 మంది దళిత బిడ్డలకు అది ఒకవేళ శాంక్షన్ అవుతే 150 కోట్లు. 3000 మంది అమ్మాయిలకు 40 ఎకరాల భూమి చూశాను. 3000 మంది అమ్మాయిలకు మంచి చదువుకున్నందుకు, కడుపు నిండి అన్నం తినందుకు, అంటే మంచి ఆడుకున్నందుకు గ్రౌండ్తో మొత్తం ప్లాన్ చేయించాను. అంటే దళితులకు ఏం చెప్తున్నాం? ప్రతి ఒక్కరు దళితుల ఓట్లు కావాలా, దళితులకు ఏదో సొల్లు ఎప్పుడు, సొల్లు ఆర్థంగా భాష ఎప్పుడు, ఇది దయచేసి మీరు కూడా ఆలోచించాలి. పల్లెటూళ్ళలో ఎవరు ఉండాలి రాజకీయాలలో? దుర్మార్గులు, పదవుల గురించి మోసం చేసేవాడు. ఇప్పుడు 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి. ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు జైల్లో పోతాడో తెలియదు. రోజుకొక అబద్ధం. దళితులకు రిజర్వేషన్ ఇస్తాడు. అదే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, దళితులకు రిజర్వేషన్ తీసుకోవడం పుట్టలేదు. ఇంకా మొన్న ప్రధానమంత్రి గారు అన్నట్టు అంబేద్కర్ గారు మళ్ళీ దిగొచ్చిన, మళ్ళీ జన్మించిన, ఇంకా రిజర్వేషన్ అనేది ఎవరు తెలియలేదు. దళితులకు ఎప్పటికీ రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి. కావాలంటే ఒక్కసారి ఎవరైనా టచ్ చేసి చూడండి రా,
రిజర్వేషన్ అప్పుడు చూపిస్తాం. బీజేపీ కానీ రాకేష్ రెడ్డి వెళ్తారు పణంగా పెట్టినా సరే దళితులని కడుపులో పెట్టుకొని రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత మాది. కాబట్టి ఈ దొంగ ఈ 420 గాడు ఓటుకు నోటు కేసు మెడ మీద కత్తిలా వేలాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు దళితులను మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేదికగా అడుగుతున్నాను, దమ్ముంటే దక్షిణ తెలంగాణ బిడ్డ అయితే చెప్పు. ఎవరైనా దమ్ముందా ఈ భారతదేశంలో తీసి టచ్ చేసి చూడరా మీరు? ఇప్పటికే 4% రిజర్వేషన్లు దళితులే తీసి ముస్లింస్కి ఇచ్చారు. మా గొడవ ఇక్కడ దళితుల రిజర్వేషన్లు దళితులకే ఉండాలి తప్ప ముస్లింస్లకు ఉండకూడదు. ముస్లింస్కి ఒకసారి దేశం ఇచ్చేసినాం. అప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన నియమాల ప్రకారము, అంబేద్కర్ చెప్పిన మాటల ప్రకారము, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడపాలి. మీరు దొంగలు, మీరు లంగలు. అంబేద్కర్ని అవమానించింది మీరు. అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిండ్రు. నైరు ఇంట్లో వంట పనులు పోటీ పెట్టిండ్రు. అంబేద్కర్ గారు ఆత్మక్షోభ గురి చేసిండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు. అంబేద్కర్ ఒకటి రావలేదు, అది కాంగ్రెస్ వల్ల ఆత్మక్షోభ గురై అల్లరితోని మనచం లేకుండా ఆ రకంగా ఆరోగ్యం పాలి చనిపోయిన పెద్ద దీనికి మొదటి పాపం కాంగ్రెస్ వల్ల. కాబట్టి దయచేసి మీ గురించి మేమున్నాం. మీరే నా బలం. మీ బిడ్డలు ఎక్కడ ఉంటారు, మీ స్కూళ్ళు ఎక్కడ ఉంటాయి, మీ హాస్టల్ ఎక్కడ ఉంటాయి? మొన్న హాస్టల్కి వెళ్తే అంటున్నాడు మేడం 10 ఏళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే రాలేదు సార్ ఇక్కడికి. ఎవడొస్తాడు? కాబట్టి దయచేసి మీ గురించి వచ్చేవాడి గురించి, మీ గురించి పొట్లాడే వాడి గురించి, మీ బిడ్డలు ఇప్పుడు మంకాపూర్ ఉంది అడగండి, దళితులు మీ చుట్టాలంటే ఫోన్ చేయండి. ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది అమెరికా పంపించిన, సుమారు 200 మంది దళితుల్ని, పేదలని, బీసీలని అమెరికా, లండన్, ఆస్ట్రేలియా రూపాయి ఖర్చు లేకుండా పంపించిన. ఆ కన్నీళ్ళు, ఆ కష్టాలు అనుభవించిన కాబట్టి మాకు తెలుసు. దుబాయ్ వెళ్ళి 500 రూపాయలకు రంగు మోసిన చేతులు. ఈరోజు తలారి సత్యం తండ్రి, అందరికీ తెలియదు తలారి సత్యం తండ్రి నేను ఒకటే చోటు ఉండేవాళ్ళం దుబాయ్, కూలి పనులు చేసుకున్నాను. చెప్పమని రేవంత్ రెడ్డి ఈరోజు పెయింటింగ్ చేసిన వాళ్ళు చెప్పు. ఎప్పుడు చూసినా నేను ఆ కొడుకుని, ఈ కొడుకుని, పెద్ద జమీందారుల కొడుకు అంటావు కదా. ఈరోజు నేను చెప్తున్నా, నేను కూలి పని చేసి పైకి వచ్చినని చెప్తున్నాను. తప్పేముంది కూలి పని చేస్తే? కాళ్ళని నచ్చలేకపోతే కూలి పని చేసే తప్ప దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు, ముంచలేదు, తిట్టలేదు, కొట్టలేదు. కాబట్టి మీరు కూడా దయచేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు దేశం కూడా ప్రమాదంలో పడ్డది. మనం అందరం ఒకటే. నేను ప్రతి సమావేశానికి వెళ్ళినప్పుడు చెప్తాను, కులాల మధ్యన కుంపట్లు పెట్టకండి. కులాలన్నీ ఒకటే. మాదిగోళ్ళు రెడ్డిలు ఒకటే, బాపనోళ్ళు కుమ్మరోళ్ళు ఒకటే, ఎలుమోళ్ళు కమ్మరోళ్ళు ఒకటే. ఈ హిందూ మతంలో ఒక ప్రమాదం ఉన్నది. ఎప్పుడైతే నువ్వు కులం చిన్నది పెద్దదన్నావో అక్కడ చర్చ్ మొదలైంది. ఎప్పుడైతే మాదిగా చిన్నవో చర్చికి వెళ్తారట. ఇది ఒక కుట్రపూర్వకంగా ఎవరు పెట్టాడో ఎక్కడ కులాలు అయితే ఉన్నాయి అవి ఇంటి లోపల ఉంటాయి. కులాలు ఉంచుకోండి, కూడా అతను కమ్మరోళ్ళు ఉంచుకోండి, కుమ్మరోళ్ళు ఉంచుకోండి, మాదిగోళ్ళు ఉంచుకోండి, చాలా ఉంచుకోండి. మీ ఇష్టమైతే పిల్లలు ఇచ్చుకోండి. కానీ చిన్నది పెద్దది మాత్రం అంటున్నాను. ఇది పక్క కులం, ఇది ఎక్కువ కులం. ఇప్పటి నుంచి పాదాలు పడితే నాకి కడియాల్సి మొదలై చిన్నది పెద్దది ఉన్నప్పుడు కులాలు ఉన్నాయి. కులం నేను చెప్పలేను. మీ ఇష్టమైతే పిల్లలు ఇచ్చుకొని, లేదు ఇంక 20 ఏళ్ళ తర్వాత మనం అందరం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అది ఏదైతే మనం పోతుంది దరిద్రం పోతుంది భూమికి. ఈ కులం పిచ్చి పడదాకదు బోర్డు పెట్టిండదు దానికో దరిద్రం ఉంటుంది కదా, దానికి చెక్క మాట్లాడదు. పేదవాళ్ళు పెద్ద సబ్జెక్ట్. నేనేమంటున్నా అంటే అప్పటి వరకు ఇది కనుమరుగయ్యే వరకు కులాలన్నీ ఒకటే. ఇదే హిందూ మతానికి ఐక్యత, ఇదే ఈ దేశానికి భద్రత. మనమందరం ఒకటిన్న రోజు ఎవ్వడు కూడా మనం విడదీయలేడు, ఎవ్వడు కూడా మనం అవమానించలేడు. నిన్న కాక మొన్న నెహమని 9 కోట్లు వచ్చింది కొడుకు కడుపులో. ప్రేమించకపోతే ఒక బాధ, మతం మారకపోతే ఒక బాధ. మతం మారి పెళ్లి చేసుకుంటే కటి వేసి 30 తుప్పలు ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు. ఫయాజ్ గారు అట్లా, అఫ్తాబ్ గారు ఇట్లా. ఫయాజ్ గారేమో ప్రేమించి మతం మారకపోతే ఆడబిడ్డని 9 కోట్లు కొడుతున్నాడు. ప్రేమించింది మతం మారింది శ్రద్ధం అంటే ఢిల్లీలో ఆడు అఫ్తాబ్ గారు 30 తుగుడలు కడిగేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. ఏం చేయాలా? ప్రేమించకపోతే చంపుతారు, ప్రేమించితే చంపుతారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపుతారు.
మరి ఎందుకు చంపరు? మీ మతస్థులని, మీ మతస్థులను ఎందుకు చంపరు? మా హిందూ మతస్థులని ప్రేమిస్తారు ఎందుకు? మా హిందూ మతస్థులని అమ్మాయిలను చంపుతారు ఎందుకు? ఇది నేను అడిగే ప్రశ్న. ఒకవేళ మీకుంటే మీ మతస్థులు ప్రేమించండి, మీకు అంతగానే ఖర్చు మీ మతస్థులు మీరు ఏమైనా చేసుకోండి. మా బిడ్డలు ఎందుకు ప్రేమిస్తారు? దానికి ఇష్టం కాకపోతే ఎందుకు ఓడుతావు? ఇష్టమై పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు అడిగేస్తావు? కాబట్టి దయచేసి కులాలు పక్కన పెట్టి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు, సుమారు 4 కోట్ల ఇల్లు కట్టించాం. ఇప్పుడు మళ్ళీ 5 నెలల 3 కోట్లు. ఇవన్నీ మ్యాక్సిమం వెనుకబడ్డ వర్గాలు. ఎక్కడన్నా సరే వెనుకబడ్డ వర్గాలని పేర్లు ఎక్కువ ఉండేది దళితులే. ఇంకా దళితులను అనలేక వెనుకబడ్డ తరగతులు రకరకాల ఇంగ్లీష్లా పిచ్చిన జాత్, ఓ జాత్, ఏ జాత్, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ ఊర్లోనే చూడండి, నేను పుట్టిన భారతదేశం అంతా తిరిగిన భూమి అంతా ఉన్నోడు చేతులు ఉంటుంది. ఆ భూమి ఇక అది ఇప్పుడు కుదరదు. మీరు కష్టపడాలా, ఎకరం కొనుక్కోవాలా, 2 ఎకరాలు 2 ఎకరాలు 5 మీకు టన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి పుట్టాలా, ఆడొక 3 ఎకరాలు కొనుక్కోవాలి. మీకు ఒకటే ఒక్క ఆయుధం, పేదవాడికి చదువు. ఈ చదువు, ఈ చదువు మీ భవిష్యత్తును మారుస్తుంది, మీ భవిష్యత్ తరాన్ని మారుస్తుంది. ఈరోజు పనికార పథకం పోతే 100% మంది ఎస్సీలు, బీసీలు 200 రూపాయలకు చెరుకట్టల మీద వెయిట్ చేస్తున్నారు. చేతులు నొక్కతారు. నేను అదే చెప్తాను, అమ్మ మీరు చేతులు చేయరు, కానీ పిల్లలన్నా మంచిగా చదివియండి. మళ్ళీ వాళ్ళు కూడా ఈ చెట్ల మీద వచ్చి కూర్చునకుండా, ఈ కట్ల మీద వచ్చి ఆధార్ తీసుకోకుండా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ములుగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పాలించిన తల్లుడు దళితులు, నాకు అన్నం పెట్టిన తల్లుడు దళితులు, నన్ను పెంచి పెద్ద చేసిన తల్లుడు దళితులు. కాబట్టి ఓకే, ఏదైనా ఉండొచ్చు, మాకు బాధ్యత తీర్చుకుంటున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివియండి. ఎప్పుడు ఏం చెప్పినా కొద్ది వరకే, ఎప్పుడు ఈ వీడియో మేము ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఒక్కటే పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు. శౌచాలయాలు అయినా, ఉచిత రేషన్ అయినా, ఆడబిడ్డలకు ఆయుష్మాన్ భారత్ అయినా, గ్యాస్ సిలిండర్, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అయినా 8 కోట్ల 9 దరిద్రరేఖ దిగువ నుంచి ప్రయత్నించారు. ప్రపంచ దరిద్రరేఖ దిగువ ఎవరు ఉంటారు? దళితులు ఉంటారు. 25 కోట్ల మంది పేదవాళ్ళని ఒక సమాజంలో సమానంగా చేసే బాధ్యత, ఘనత ఇది నరేంద్ర మోడీ గారు. దయచేసి రాజకీయాలు ఉంటాయి, కానీ మనం బతకాలి, దేశంలో గౌరవంగా బతకాలా, ధర్మాన్ని కాపాడుకోవాలా, మన పిల్లల్ని మంచి చదివించుకోవాలా, ప్రపంచమంతా మన పిల్లల్ని పంపించాలా. ఇక్కడ ఏదైతే సరైన సౌకర్యాలు ఇప్పుడు కూడా ప్రతి సమావేశంలో చెప్తున్నాను, ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, ఈ 3 నా ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే 87 గ్రామాలు నా నియోజకవర్గం, ఎక్కడ వెళ్ళినా 3 అడుగుతాను: ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు. మిగతా రకరకాలు ఉంటాయి, ఉన్నోడికి లేనోడికి కథలు లేవు. కానీ కనీసం 2 అంతస్తులు ఉన్నోడు 3 అంతస్తులు తర్వాత తీసుకోవచ్చు, 2 పూటలు తిన్నోడు 3వ పూట తర్వాత తినచ్చు. నేను అనేది ఆ పెన్షన్ 2000 3000 వస్తే దాన్ని ముసలికి వెళ్ళండి, బతకాలని ఆశ ఉంటుంది. 1వ తారీఖు వస్తున్నది, పెన్షన్ వస్తున్నది, బతకాలి. ఏదో పెసర్ పప్పు టమాటా ఏదో ఒక రేషన్ బతకలుగుతారు. 2వది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఇప్పుడు బియ్యం వస్తుంది, పిల్లలకి ఏదైనా సౌకర్యాలు వస్తాయి. ఇల్లు, చలికాలం మనకి అవసరం లేదు, వర్షాకాలం దర్శి అవసరం లేదు, ఎండాకాలం ఎండే అవసరం లేదు. ఎక్కడ పోయినా ఉన్నోడికి ఉన్నట్లయితే దేవుడు లేనట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత క్రమంలో ఇళ్లకు, పెన్షన్లు, రేషన్ కార్డు అని ఈ గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ వేదిక ద్వారా కొడుతున్నా. నీ కార్డు తర్వాత ఎదురు కానీ 1000 కోట్ల అవినీతి మళ్ళీ చేద్దు కానీ నువ్వే ఒప్పుకుంటున్నావు 40,000 కోట్ల అవినీతి ప్రతి సంవత్సరం చేస్తాను. అవి దోసుకోవడం తర్వాత దోసుకుంది కానీ ఫస్ట్ పేదోళ్ళకు, మనకు మాలాంటి వాళ్ళకు, మా ఆరుమూల 10,000 ఇల్లు కావాలి పేదలకు. కాబట్టి 10,000 ఇల్లు ఆ బిడ్డలందరికీ 2,500 ఇస్తాను కదా, ఇప్పుడు 2,500 ఇల్లు పేదలకు ఏమేమైతే ప్రమాణాలు చేసారో అవన్నీ పూర్తి చేయండి. పూర్తి చేసినాకనే అప్పుడు ఓటారు కానీ అప్పటి వరకు దయచేసి ఎవ్వరు వచ్చినా కాంగ్రెస్ నిలదీయండి, కాలర్ పట్టండి. నిన్న గన్నారంలో కదా ఎట్లా ఎల్లగొట్టి ఆడబిడ్డలు కాలర్ బట్టి ఎల్లగొట్టారు. ఏది మా 2,500, ఏది మా పెన్షన్, ఏది 4,000 ఇస్తుందో పెన్షన్, ఏది రుణమాఫీ, ఏది అట్లా 500 ఇస్తాను అంటే అడగటం నేర్చుకోండి దయచేసి. ఈరోజు దేశం గౌరవం ఉండాలా, మనమందరం ఒకటి ఉండాలా, ఈ రాష్ట్రం కానీ ఈ జిల్లాలో కానీ మనమందరం తలెత్తుకొని ఉండాలంటే ఒకటి నరేంద్ర మోడీ గారి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన భుజ సంఘాల ఉంది. ఈ ఎలక్షన్లో మే 13 మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి. ఉదయం 7 గంటలకి పోలింగ్ బూత్లకు వెళ్ళి
అక్కడ ఒకటి కమలం గుర్తు ఒకసారి చూసి బాలరాముని అయోధ్య రాముని శ్రీరామచంద్రుని ఊహించుకొని ఒక్కసారి ఆ కమలం గుర్తు మీద ఓటేసి ఈ కుటుంబరాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. బోలో భారత్ మాతా. చిరు సన్మానం అన్న సుభాష్ అన్న క్యాప్టెన్ అన్న రాకేష్ రెడ్డి గారికి సన్మానించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే కుమార్ అన్న, బాలకృష్ణ అన్న, మరియు గిరీష్ అన్న, భట్టు రాఘవేందర్ గారు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి సన్మానించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అన్న కొద్దిగా వెనకాలకి అన్న ఇక్కడ నాకు కానీ రాజేష్ అన్నకు కానీ అనేక మంది దళిత మోర్చా నాయకులకు అండగా దండగా ఉండేటువంటి పల్లెయంగారెడ్డి గారు, మాకు తండ్రితో సమానం పల్లెయంగారెడ్డి గారు. నేను ఏ రోజైతే విద్యార్థి పరిషత్ జెండా వదిలేసినాక నన్ను తీసుకొచ్చి పార్టీకి అటాక్ చేసిన నుంచి నేటి వరకు నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి పల్లెయంగారెడ్డి గారిని నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నాకే కాదు, అనేక మంది దళిత మోర్చా కార్యకర్తలకు, దళితులకు అండగా ఉండేటువంటి వ్యక్తి. మేము ఈరోజు అనేక మంది మమ్మల్ని అనేక విధాలుగా అంటూ ఉంటే కూడా మేము ఈరోజు నేషనలిస్ట్ భావంతో ఈ కాషాయం పండుగ కప్పుకుంటున్నామంటే ఇలాంటి నాయకులు కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్లనే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాకు అనేక విషయాలు చెప్తా ఉన్నారు. మొన్ననే కొత్తగా రేవంత్ అన్న ఏమని చెప్తాడు, భారత రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తాం, రిజర్వేషన్లు చేంజ్ చేస్తాం. బెటా
నేను 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వివిధ క్షేత్రాలలో పనిచేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కాషాయ జెండాను మోస్తున్నాం. మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మేము ఆ పార్టీలో ఎందుకుంటామనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం, చిన్న విషయం తెలియజేస్తా. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ద్వారా తీసుకుపోయి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా అనేక మందికి భారతీయ జనతా పార్టీ అంటే స్ఫూర్తి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో అనేక ఘటనలు జరిగితే ఆ ఘటనలను బయటికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసింది. ముఖ్యంగా ఏదైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో, ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో, వారందరికీ కూడా అత్యుత్తమమైన స్థానాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీలోనే ఉంటాం, చచ్చిపోయేదాకా ఉంటాం. మేము మీ లెక్క భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటూ ఏదైతే విషయాలు చెప్తా ఉన్నారో భారత రాజ్యాంగం రద్దవుతుందని వారందరికీ చెప్తా ఉన్నాం. బెటా బట్టలు మార్చినట్టు పార్టీలు మార్చిన మీరాల గురించి మాట్లాడేది. మేము తల్లికి పుట్టిన ఒకసారి కాషాయం వేసుకున్నాం, ఒకసారి చచ్చిపోతాం కాషాయంతో అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంపీ గారికి ఒక జూమ్ మీటింగ్ ఉంది, అందుకని వారు రాలేకపోయారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని వారు పల్లె రంగారెడ్డి గారిని పంపించిండ్రు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.